గత ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది అని చెప్పిన బాబు గారు అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు పెంచారు. హామీలు తుంగలో తొక్కి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు 32,000 కోట్ల రూపాయలు పెంచారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఛార్జీలు పెంచం, ఉన్నది కూడా తగ్గిస్తామని మాట చెప్పారు. 5 నెలల్లోనే నమ్మక ద్రోహం చేస్తున్నారు, మాట తప్పుతున్నారు. ఈ కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు ఇందుకు బాధ్యత వహించాలి. ఏమంటే మాకేమీ సంబంధం లేదు, వైసీపీ ప్రభుత్వం అధిక రేట్లు పెట్టి కరెంటు కొనుగోలు చేసింది అన్నారు. గత ప్రభుత్వాలు తప్పులు చేసినాయి కాబట్టి తప్పులు సరిదిద్ది కరెంటు ఛార్జీలు ఇవాళ తగ్గించడం మీద ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చారు. మరి మీరు అదే దారిలో ప్రయాణం చేయటం అంటే ఎందుకంటే మోసం ఏముంది? అందుకే అదే గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అందుకే ఈ కరెంటు ఛార్జీల్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం తప్పులు చేస్తే శిక్ష జనం అవలంబించాలా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఆ ప్రభుత్వాన్ని, అంతేగాని జనాల్ని శిక్షిస్తామంటే అంగీకరించలేదు. ఇదేదో విద్యుత్ నియంత్రణ మండలి మాకు సంబంధం లేదన్నారు. టెర్రర్ అనుకోండి, మీరే చేస్తున్నారు. ఇప్పుడైనా విద్యుత్ నియంత్రణ మండలికి ఈ భారం వెయ్యొద్దు అని తెలుగుదేశం ప్రభుత్వం తరఫున లేఖ రాయండి. మంత్రి గారు ఎందుకు తప్పించుకుంటారు? ముఖ్యమంత్రి గారు మౌనం ఎందుకు వహిస్తారు? అందుకే దీన్ని అంగీకరించేది లేదు. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. 17,000 కోట్ల రూపాయలు రద్దు చేయాల్సిందే. కరెంటు అదనపు భారం పెంచడానికి వీల్లేదు. అసలు ఈ ట్రూ అప్ ఛార్జీల విధానమే రద్దు చేయాలి. అందుకే ఈ నెల 8వ తేదీ నుండి 14వ తారీఖు వరకు ఈ ట్రూ అప్ ఛార్జీలు అధిక ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. 14వ తారీఖున ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని, విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.